Today, my friends, ఈ రోజు నా స్నేహితులారా, I want to talk about the bitter heart of man. మనుషుని యొక్క చేదైన హృదయాన్ని గురించి మాట్లాడగోరుతున్నాను. The bitter heart of man. చేదైన మనుషుని యొక్క హృదయం. Hearing so much negativity. ఎంతో వ్యతిరేక్త విధానాలు వింటూ ఉంటారు. Hearing so much complaint. ఎన్నో ఫిర్యాదులు వింటూ ఉంటారు. Bitterness spoils the heart. చేదైన విధానం హృదయాన్ని పాడు చేసేస్తోంది. Proverbs 14:10 says, సామెతల గ్రంథం 14:10 ఏమని చెప్తోంది అంటే, each heart knows its own bitterness. ప్రతి హృదయానికి దాని యొక్క సొంత దుఃఖము లేక బాధ చేదైన విధానము తెలుసును. No one else can know that bitterness. ఆ చేదైన విధానాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోనజాలరు. Each heart carries it. ప్రతి హృదయము కూడా దాన్ని మోస్తూ ఉంటుంది. The bitterness about failing at something even though you have tried so much. మీరు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఓటమి పాలైతే ఆ బాధను చేదున హృదయం మోస్తూ ఉంటుంది. Carrying the bitterness of enmity against you. మీకు విరోధంగా ఉన్న శత్రుత్వానికి సంబంధించిన చేదైన విధానాన్ని భరించటం. Carrying all the bitterness of frustrations within your heart. మీ హృదయములో ఉన్న ఒత్తిడికి అణచివేతకి సంబంధించిన చేదైన విధానం అంతటిని మోస్తూ ఉండడం. Sorrow within your heart. మీ హృదయము లోపల చింత విచారం. I know some of you are vexed. నాకు తెలుసు మీలో కొంతమంది వేసారిపోయారు. Nobody else can understand the bitterness in your heart. మీ హృదయములో ఉన్న దుఃఖాన్ని ఎవ్వరును కూడా అర్థం చేసుకోలేరు. But one person. కానీ ఒక్క వ్యక్తి. The Bible says the Spirit of the Lord searches the deep thoughts of our heart. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దేవుని యొక్క ఆత్మ మన హృదయ అంతరంగపు ఆలోచనను పరిశోధించు వాడై ఉన్నాడు. God knows how your heart is suffering. మీ హృదయం ఎంతగా బాధపడుతున్నదో దేవుడు ఎరిగి ఉన్నాడు. Today he is moved with compassion for your heart. ఈ రోజు ఆయన మీ హృదయం కోసమై కనికరముతో చెల్లించిపోతున్నాడు. I know you're vexed thinking nothing is working. నాకు తెలుసు ఏది పని చేయట్లేదని మీరు వేసారి విసిగిపోయి ఉన్నారు. I have to live my life like this only. నా జీవితాన్ని ఇక ఈ రీతిగా నేను జీవించాల్సిందే కదా అనుకుంటున్నారు. I don't know where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియడం లేదు. But my friend, కానీ స్నేహితులారా, God has come to show you His deliverance from all this bitterness in your heart. దేవుడు మీ హృదయములో ఉన్న చేదైన విధానం అంతటి నుంచి విడిపించడాన్ని చూపించుటకే మీ యొద్దకు వచ్చి ఉన్నాడు. He will surely deliver you. ఆయన నిశ్చయంగా మీకు విడుదల ఇస్తారు. And give you a brand new hope. ఆయన మీకు నూతనమైన నిరీక్షణ ఇస్తారు. He wants to remove all this bitterness filled life. ఆయన దుఃఖముతో చేదైన విధానముతో నిండి ఉన్న జీవితం అంతటిని తొలగిస్తారు. Give you a new beginning. మీకు నూతనమైన ఆరంభాన్ని ఇస్తారు. Today Hebrews 12:14 and 15 says, ఈ రోజున హెబ్రీ 12, 14, 15 వచనాలు ఏం చెప్తున్నాయంటే, pursue peace with all people and holiness, ప్రజలందరితో కూడా సమాధానాన్ని కలిగి ఉండి వెంబడించండి, without which no one will see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవ్వరును కూడా ప్రభువును చూడడు. Looking carefully lest anyone fall short of the grace of God. ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమోనని జాగ్రత్త వహించండి. Lest any root of bitterness springing up cause trouble. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుస్తుందనేమోనని జాగ్రత్త వహించండి. And by this many become defiled. తద్వారా అనేక మంది అపవిత్రులైపోదురేమో. Be careful. జాగ్రత్త సుమండి. About the heart. హృదయాన్ని గురించి జాగ్రత్త. About falling short of the grace of God. దేవుని కృప నుండి తప్పిపోయే విషయమై జాగ్రత్త. Bitterness can make us fall short of the grace of God. చేదైన విధానం దేవుని కృప నుండి మనము తప్పిపోయేలాగున చేస్తోంది. And make our life end up in trouble. మన జీవితాన్ని సమస్యల్లో అంతమయ్యేలా చేస్తుంది. And cause trouble for others also. ఇతరులకు కూడా సమస్యను కల్పిస్తోంది. He says, pursue peace and pursue holiness. ఆయన అంటున్నారు, సమాధానమును పరిశుద్ధతను వెంటాడండి. How to seek peace and how to seek holiness. ఈ యొక్క పరిశుద్ధతను సమాధానాన్ని మనము ఏ రీతిగా వెదకాలి? Seek the giver of peace, the giver of holiness. సమాధానమును పరిశుద్ధతను ఇచ్చు దాతను వెదకాలి. Who is that? ఎవరండి ఆయన?
Jesus. యేసు, Jesus. యేసు, The Prince of Peace. సమాధానానికి కర్త, రాకుమారుడు ఆయన. You have come to seek him. మీరు ఆయనని వెదకడానికే వచ్చి ఉన్నారు. He will give your heart peace. ఆయన మీ హృదయానికి సమాధానం ఇస్తారు. And guard you with holiness. పరిశుద్ధతతో మిమ్మల్ని భద్రపరుస్తారు. So that bitterness will not ruin your life. తద్వారా చేదైన విధానం మీ జీవితాన్ని ఇక పాడు చేయలేదు. And you will come out of it. మీరు అందులో నుంచి బయటకు And వచ్చేస్తారు. enjoy your life with Jesus. మీ జీవితాన్ని యేసుతో కలిసి ఆనందించేవారవుతారు. Why all does this bitterness come and how can we get out of it? ఇట్టి చేదైన విధానం అంతయు కూడా మనలోకి ఎలాగొస్తుంది, దీనిలో నుంచి ఎలాగున మనము బయటకు రాగలము? First of all, bitterness comes because of betrayal. మొట్టమొదటిగా పట్టించబడే విధానం ద్వారా మనకు చేదైన విధానం అనేది వచ్చేస్తోంది. When you invest so much love into other people. మీరు ఇతర ప్రజల జీవితంలోకి చాలా ప్రేమను పెట్టుబడిగా పెట్టారు అనుకోండి. I know some of you have loved people. నాకు తెలుసు మీలో కొంతమంది ప్రజలను ఎంతో ప్రేమించారు. You have been kind to them. మీరు వారి కోసం మొరపెట్టారు. You have taken care of them. మీరు వారి కోసం జాగ్రత్త వహించారు. Sacrificing your own joy and your own time. మీ సొంత సమయాన్ని, సంతోషాన్ని వారి కోసం త్యాగం చేశారు. You have gone the extra mile in loving people. మీరు ప్రజలను ప్రేమించడంలో ఒక అడుగు ఇంకను కూడా ఒక మైలు అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. But all you have got back కానీ మీకు తిరిగి ఏమొచ్చిందంటే is no love. ప్రేమయే లేదు. Nobody has come to help you when you are in trouble. మీరు సమస్యలో ఉన్నప్పుడు ఎవరు కూడా మీ సహాయం కోసం రాలేదు. When you are in need, మీరు అక్కరలో ఉన్నప్పుడు you have loved and loved your family. మీరు మీ కుటుంబాన్ని ఎంతో ఎంతో ప్రేమించారు. But nobody has shown that love back to you. కానీ ఎవరట్టి ప్రేమను మీరు తిరిగి చూపించలేదు. Nobody cares when you have a need. మీరు అక్కర ఉంటే ఎవరు కూడా పట్టించుకోలేదు. You have helped people. మీరు ప్రజలకు సహాయం చేశారు. Nobody comes to help you when you are in need. కానీ మీరు అక్కరలో ఉంటే ఎవరు కూడా మీ సహాయం కోసమై రాలేదు. I know your heart is in sorrow of bitterness. నాకు తెలుసు మీ హృదయం దుఃఖం అనే చేదైన విచారంతో మిగిలి ఉంటుంది. There is no love for me. నా కొరకు ప్రేమ లేదు గదా. All that I have done is in vain. నేను చేసిందంతయు కూడా వృధానే గదా. All is in vain. అంతా వృధా అయిపోయింది. In Job 7:11, యోబు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో Job says when he has done everything right, యోబు అంటున్నాడు, అన్నియు కూడా నేను సక్రమముగా చేసిన తరువాత but still his friends accuse him. ఇంకను నా స్నేహితులు నా మీద నిందారోపణ చేస్తున్నారు. His wife accuses him, తన భార్య తన మీద నిందారోపణ చేస్తున్నారు. blames him for seeking God. దేవునిని వెదకుతున్నందుకై నింద వేస్తున్నారు ఆయన మీద. This is what he gets back అతనికి తిరిగి ఇవే వచ్చాయి. for being an upright person. యథార్థవంతునిగా ఉన్నందుకు ప్రతిగా He says, అతను అంటున్నాడు, therefore I will not keep silent. కావున నేను నోరు మూసికొనను. I will speak out in the anguish of my spirit. నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడెదను. I will complain in the bitterness of my soul. నా మనోవేదనను బట్టి మూల్గుచు నేను ఫిర్యాదులు చేస్తానంటున్నాడు. My heart cannot take it anymore. నా హృదయం ఇక దీన్ని ఏమాత్రం కూడా భరించలేదు. What more can I do? ఇంతకంటే ఏం చేయగలను? Still I do not receive any encouragement. ఇంకను నాకు ఏ ప్రోత్సాహము కూడా రాలేదు. Nobody to stand with me. నాతో నిలబడ్డానికి ఎవ్వరు కూడా లేరు. After all that I have done, నేను చేసినదంతయు చేసిన తరువాత, all the best that I have done, నేను చేయగలిగినంతయు చేసిన తరువాత, I've taken care of my wife and my children. నా భార్య కోసం బిడ్డల కోసం నేను జాగ్రత్త వహించాను. But yet I'm only receiving curses from them. అయినప్పటికీ వారి దగ్గర నుంచి నాకు శాపవచనాలే వస్తున్నాయి. I will speak out in the anguish of my spirit. నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. I will complain in the bitterness of my soul. నా హృదయ వేదనలో ఉన్న చేదైన విధానాన్ని బట్టి ఫిర్యాదు చేస్తానంటున్నాడు. He's pouring out his heart and his spirit ఆయన తన ఆత్మను హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నాడు. because he cannot stand the bitterness. ఎందుకనగా ఆ చేదైన విధానాన్ని తట్టుకోలేకపోతున్నాడు. It spoils the heart. అది హృదయాన్ని పాడు చేస్తోంది. It makes you weak. అది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. He will turn your bitterness away. ఆయన మీ యొక్క చేదైన విధానం అంతటిని తొలగించి వేస్తారు. He will bring love from all sides ఆయన అన్ని వైపుల నుంచి ప్రేమను తీసుకుని వస్తారు. and place your love upon him. కనుక మీ ప్రేమను ఆయన మీద ఉంచండి. He will teach your heart to love Jesus alone. ఆయన మీ హృదయానికి యేసును మాత్రమే ప్రేమించుట ఎలాగునో మీకు నేర్పిస్తారు. Everything will flow from that. సమస్తము ఆ విధంగా ప్రవాహంగా వస్తోంది. Today we are going to receive a heart full of love for Jesus. ఈ రోజున యేసు కొరకే ప్రేమతో నిండి ఉన్న హృదయాన్ని మనం స్వీకరించనయ్యున్నాం. And his love is going to fill our heart. ఆయన ప్రేమ మన హృదయములను నింపనయ్యున్నది. And we are going to forget about all our past.
మనం మన గతమంతటిని మరచిపోబోతున్నాం. all the pain, నొప్పి అంతటినీ కూడా as we experience the full love of Jesus. మనం యేసు యొక్క ప్రేమను సంపూర్ణంగా అనుభూతి చెందుతుండగా You will say, that is enough for me. మీరు చెప్తారు, నాకు ఇది చాలును, That is enough for me. ఇది నాకు చాలును. So today shall we seek this new heart from Jesus. కనుక ఈ రోజున ఇట్టి నూతన హృదయాన్ని యేసు యొద్ద నుంచి మనం వెదుగుదామా? New heart from the Lord. ప్రభు యొద్ద నుంచి నూతనమైన హృదయం. He is going to remove every pain. ఆయన ప్రతి బాధను తొలగించి వేయనయ్యున్నారు. He also showed me that some of you are going through bitterness because of the sinful habit. ఆయన నాకు చూపించారు, మీలో కొంతమంది పాపపు వ్యసనపు అలవాట్ల ద్వారా హృదయములో చేదైన విధానంతో జీవిస్తూ ముందుకు వెళ్తున్నారు. It might seem so comforting. అది ఒకవేళ చాలా ఆదరణ కలిగిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. You might get so many friends to enjoy those habits with. అట్టి అలవాట్లు మీతో కలిసి ఆనందించడానికి ఏమైనా స్నేహితులు మీరు కలిగి ఉండవచ్చును కూడా. It might seem to give happiness in your life. ఒకవేళ అది మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. But whatever the devil gives is only temporary, my friend. కానీ స్నేహితులారా, అపవాది ఏది ఇచ్చినను అది కేవలం తాత్కాలికమే. When he removes all that, వాటన్నిటిని అతడు తొలగించినప్పుడు he will reveal all the damage he has done to our life. అతడు మీ జీవితాన్ని చేసిన కీడంతటిని కూడా మీ కన్నుల ముందు ప్రత్యక్షపరచబడేలా చూపిస్తాడు. All the damage that these evil habits bring. ఈ దుష్ట చెడ్డ వ్యసన అలవాట్లు చేసిన కీడంతటిని చూపిస్తాడు. Because sin only brings death. ఎందుకంటే పాపం కేవలం మరణాన్ని తెస్తోంది. Only brings death. కేవలం మరణాన్ని తెస్తుంది. Only death remains in our heart. కేవలం మరణమే మన హృదయములో నిలిచి ఉంటుంది. In our body. మన దేహములోనూ కూడా. From all these bad habits. ఈ యొక్క చెడ్డ అలవాట్లన్నిటి నుండి. But today Jesus wants to release us from these bad habits. ఈ రోజున యేసు ఈ దుర్వ్యసనాల నుంచి మనల్ని విడిపించగోరుతున్నారు. And he said, some of you are experiencing bitterness without any hope in your life. ఆయన అంటున్నారు, మీలో కొందరైతే జీవితంలో ఏ నిరీక్షణ లేక చేదైన విధానంతో బాధపడుతున్నారు. Lost hope because of your wanderings. మీ యొక్క వ్యర్థమైన తిరుగుళ్ళ వలన మీ యొక్క నిరీక్షణను మీరు కోల్పోయారు. Wandering without a job. ఉద్యోగం లేకుండా తిరుగులాడుతున్నారు. Wandering without a life partner. జీవిత భాగస్వామి లేక తిరుగులాడుతున్నారు. Wandering without knowing what purpose you are meant for. ఏ ఉద్దేశంతో మీ జీవితం ఉందో ఎరుగక తిరుగులాడుతూ ఉన్నారు. Wandering with nothing giving you peace. మీకు ఏది కూడా సమాధానం ఇవ్వని స్థితిలో మీరు తిరుగులాడుతున్నారు. Following people around everywhere. ప్రతి చోట మీ చుట్టూ ఉన్న ప్రజలనే మీరు వెంబడిస్తూ ఉండిపోతున్నారు. Trying to fit in with them. వారితో కూడా అమర్చబడాలని కోరుకుంటున్నారు. Wandering and wandering without hope. నిరీక్షణ లేకుండా తిరుగులాడుతూ Your ఉండిపోతున్నారు. life going aimlessly. మీ జీవితం అంతం లేకుండా వెళ్ళిపోతోంది. Maybe that has brought you bitterness in your heart. ఒకవేళ అది మీ హృదయానికి చేదైన విధానం తీసుకొచ్చిందేమో. What am I doing, Lord? నేనేం చేస్తున్నాను ప్రభువా? Why am I here for? నేను ఇక్కడ ఎందుకున్నాను ప్రభువా? But కానీ God says in Jeremiah 29:11, ఇర్మియా 29:11 దేవుడు సెలవిస్తున్నారు, I have plans for you. నేను నీ కోసం ప్రణాళికలను కలిగి ఉన్నాను. To prosper you. నీకు వర్ధిల్లత ఇవ్వడానికే. To give you a hope and a future. నీకు నిరీక్షణను భవిష్యత్తును ఇవ్వడానికే. God's plans are coming to be fulfilled as you seek Him. మీరు ఆయనను వెదకుచు ఉండగా నెరవేర్చబడి నిమిత్తమై దేవుని ప్రణాళికలు మీ చెంతకు చేయిచు ఉన్నాయి. It will be perfected in your life. అవి మీ జీవితంలో నెరవేర్చబడతాయి. He will remove the sin which is destroying your life. మీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమును ఆయన తొలగించి వేస్తారు. Give your heart new hope. నూతనమైన నిరీక్షణ మీ హృదయానికి ఇస్తారు. Over the new way He is creating. ఆయన నూతనమైన మార్గాన్ని మీ కోసం సృజిస్తారు. Remove all the hurt that you've experienced in this world. మీరు ఈ లోకంలో అనుభూతి చెందిన ఆ యొక్క బాధ గాయమంతటిని కూడా తొలగించి వేస్తారు. And give you His love. ఆయన తన ప్రేమను మీకు ఇస్తారు. His love. తన ప్రేమను